not a game, it's a rich thing. ఇవైతే ఫ్రెష్గా కోసిన క్యారెట్లు అనమాట. ఎలిఫెంట్ లెఫ్ట్ సైడ్, బిగ్ ఎలిఫెంట్. స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్. వావ్, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు వచ్చేసి డే 3 అనమాట ఊటీలో. సో ఏమీ అయితే ప్లాన్ చేసుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. నిన్న నైట్ అయితే మేము వేరే హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:40 అయితే అవుతుంది. మన హోటల్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా సన్ రైజ్ కోసం వచ్చాను, బట్ ఈ సన్ రైజ్కి మనకి పెద్ద కొండ అయితే అడ్డం ఉందన్నమాట ఇటు సైడ్. సో అందుకని మనకి కనిపించదు. బట్ ఈ ఏరియాలో వ్యూ పాయింట్స్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది వచ్చేసి హాస్టల్ పైన టెర్రాస్ అనమాట. అండ్ నైట్ ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నాం. అండ్ పక్కనే మనకైతే ఇలాగా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఎండ వచ్చి ఆ బిల్డింగ్స్ పైన పడుతుంది. అక్కడ ఇక్కడ ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు వచ్చేసి మనకి కూనూరు నుంచి ఊటీ వెళ్ళే రూట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కూనూరు వస్తుంది, అండ్ రైట్ సైడ్ వెళ్తేనేమో ఊటీ వస్తుంది. సో కూనూరు నుంచి ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాం, ఊటీకి దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మీరు వెళ్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇలాంటి సీనరీస్ ఎక్కడ ఉండవు, ఇలాంటి ఇంత మంచి సీనరీస్. అండ్ హాస్టల్ పేరు వచ్చేసి రాస్తాఫరీ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. సో మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదే అనమాట హాస్టల్. చాలా ఎడ్జ్లో ఉంటుంది టాప్కి. ఇక ఇదే అనమాట డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి వేరే బిల్డింగ్స్ అయితే ఏమీ ఉండవు. పార్కింగ్ చూస్తున్నారు కదా, ఈ చిన్న ప్లేస్ పార్కింగ్కి. అండ్ ఇటు నుంచి వచ్చామన్నమాట మనం పైకి నిన్న. అండ్ ఈ రూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు ఇంకా. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఈ రూట్లో వచ్చామన్నమాట. ఇది వచ్చేసి హాస్టల్ ఎంట్రీ. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. ఇందాక ఆల్రెడీ మార్నింగ్ వ్యూ అయితే చూపించాను కదా 6:40కి. ఇప్పుడు 8:30కి ఇంకా క్లౌడ్స్ క్లియర్ అయిపోయి సన్ రావాలి కదా. బట్ క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు 8:30కి 6:40కి ఇది మొత్తం క్లియర్గా కనబడింది కదా. ఇప్పుడు చూడండి 2 అవర్స్ తర్వాత వీడియో ఇది. 2 అవర్స్ తర్వాత ఇంకా క్లియర్ అవ్వాల్సింది. ఇప్పుడు వచ్చినాయి అనమాట క్లౌడ్స్ అన్నీ. మొత్తం ఫుల్ వైట్, ఏం కనిపించట్లా వ్యూ. సో మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే మార్నింగ్ చూపించాను కదా ఇక్కడ ఉంది. ఇప్పుడైతే అసలు ఏం కనిపించట్లేదు ఈ చలిలో. ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి పాయకారాకి వెళ్ళే దారిలో మనకి 2-3 ప్లేసెస్ అయితే ఉంటాయి. అవి చూసుకొని, అంటే ఇక్కడికి వెళ్ళాలని ఫిక్స్డ్గా ఏమీ అనుకోలేదు, బట్ అలా సింపుల్గా అలా వెళ్తూ ఉంటాం అనమాట. ఏ ప్లేసెస్ ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆక్కుంటూ వెళ్ళిపోతాం. మన హాస్టల్ అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి లవ్డేల్ వచ్చేసి ఓన్లీ 3 కిలోమీటర్స్ అండ్ కోయంబత్తూర్ వచ్చేసి 83 కిలోమీటర్స్.
పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్స్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి పైన్ ట్రీస్ అనమాట, ఇవన్నీ కూడా వెనకున్నవి. సో దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపీస్. రైనీ సీజన్ కదా, కొంచెం అంతా తడిగా ఉంది, స్లిప్పరీగా ఉంది, చాలా రాళ్ళు పెట్టినా కూడా స్లిప్పరీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. లేక్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే అంతా ఫుల్ వాటర్ అంతా కూడా ఫుల్ గ్రీనరీగా ఉన్నాయి అనమాట. చూడడానికైతే బాగుంది, నీట్గా లేదు బట్ చూడడానికైతే చాలా బాగుంది, కలర్ఫుల్గా. సో ఇక్కడ కూర్చోడానికి ఇట్లా ఉందన్నమాట ఒక బెంచ్. సో ఇక్కడ కూర్చున్నాను, నా ఎదురుగా అయితే బ్యూటిఫుల్గా లేక్ అయితే ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. వావ్, నైస్ కదా. పైకారా లేక్కి వెళ్ళే దారిలో మనకి ఈ షూటింగ్ స్పాట్ అనే ప్లేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడొచ్చు. మేము ఆల్రెడీ చూసేసాం, అందుకే ఈ ప్లేస్ని అయితే స్కిప్ చేసాం. సో పైకారా వాటర్ ఫాల్ అండ్ పైకారా లేక్కి వెళ్ళే దారిలో చిన్న బ్రేక్ అనమాట. అండ్ వెళ్ళే దారిలో మాకు ఫ్రెష్గా దొరికిన క్యారెట్లు అండ్ బీట్రూట్లు ఇవైతే అమ్ముతున్నారు. సో వెనక చూస్తున్నారు కదా, సో అవి టేస్ట్ చేద్దామని ఆగామన్నమాట. సో వెళ్ళే దారిలో చిన్న షాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఆగాము. మన ఇవైతే ఫ్రెష్గా కోసిన క్యారెట్లు అనమాట. సో ఇవైతే తినాలనుకుంటే తినవచ్చు, ఇప్పుడే కోసుకొని తీసుకొచ్చారు. అండ్ అలాగే క్యారెట్లతో పాటు బీట్రూట్ చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉందో. సో ఇవి కూడా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ వెళ్ళే దారిలో. సో తినాలనుకుంటే ఆగేసి తినేసి వెళ్ళిపోవచ్చు. చూడండి కోతులు బైక్ని ఎలా చేసేసినాయో, వచ్చేసరికి మొత్తం సీటు కవర్ మొత్తం చించేసినాయి. సో ఇక్కడైతే చిన్న ఒక సెంటర్ అయితే వస్తుంది, హడావిడిగా ఉంటుంది వెహికల్స్తో పాటు. అండ్ మన బైక్ అయితే చూసుకోండి, ఇక్కడ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, ఫుడ్ తినాలంటే తినొచ్చు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా హోటల్ చిన్నది, దీనిలో అయితే ఫుడ్ తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది అండ్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఇట్లా సో ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పైకారా వాటర్ ఫాల్కి దారి అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే పైకారా లేక్కి వెళ్ళాము. పైకారా లేక్ నుంచి రిటర్న్ వచ్చే టైంకి మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయాం బెంగళూరుకి. బట్ ఇప్పుడు వచ్చేసి మన చేతిలో చాలా టైం ఉంది. సో పైకారా వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్లు అనమాట. మనకి ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వెహికల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్కరికి 30 రూపాయలు అనమాట, పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు. కొంచెం కిందకైతే ట్రెక్కింగ్ లాగా చేయాలి. సో చిన్న లేక్ లాగా ఉంది ఇక్కడ కూడా కింద. అండ్ మనకి చూస్తే ఎదురుగా మొత్తం చూశారు కదా క్లౌడ్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. కెమెరాలో కంటే కూడా రియల్గా చూస్తే మీకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వావ్, లుక్ ఎట్ ద క్లౌడ్స్. వావ్, సూపర్ కదా. ఇప్పుడే క్లౌడ్స్ వచ్చినాయి ఫుల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లేక్ అండ్ జస్ట్ అలా కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ అనమాట.
సో ఇక పాయకార వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే వెళ్తున్నాం. అండ్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఎక్కడికంటే పాయకార లేక్ అనమాట. ఆల్రెడీ అక్కడికి వెళ్ళాను, బట్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంకోసారి బోటింగ్ అయితే చేయాలంటున్నాడు. సో అందుకైతే వెళ్తున్నాం అనమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? వాటర్ ఫాల్ అయితే మరీ పెద్దదైతే ఏం కాదు, చిన్నదే. కాకపోతే ఏంటంటే చిన్నదైనా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం చూడబోతున్న అన్ని ప్లేసెస్ కూడా మీరు ఎంత అర్లీగా వస్తే అంత బెటరు. ఇప్పుడు చూడండి, మేము ఉన్నప్పుడు క్యూ లేదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. కౌంటర్ ఎక్కడో ఉంటే క్యూ ఇక్కడ దాకా ఉంది. సో అర్లీగా రావడానికి ట్రై చేయండి, తొందరగా అయిపోద్ది. పాయకారా లేక్కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళే రూట్ అయితే బాగానే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా ఫుల్ రాళ్ళ రోడ్ అనమాట. సో ఇప్పుడు రోడ్ అయితే ఫ్రెష్గా వేశారు. రూట్ చాలా బాగుంది.